రప్ప ఇక మరి చిన్న మెల్లగా మీ నర్సయ్య తాత ఊకుంటారా నా ముసలి చిన్న గెలిగిస్తే ఎవరి కూర్పోతుగా లేచిన ఇక పైన కట్టినా రాంగ ఇది ఎక్కడ అంటే పట్నం హైదరాబాద్ బీఆర్కే భవన్ పోయాక మరి ఎట సంగతి ఏంది ఏం కథ అనుకుంటున్నారు ఇక మరి పెద్ద మనిషి కేసీరామయ్య ఇక ఆధార్ కాబోతుండట ఇక మరి కాళేశ్వరం అంత కథ నడిచింది 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది అని ఇక మరి అధికార పార్టీ వాళ్ళు గుంపు కట్టుకొని ఇక మరి పెద్ద మనిషి మీద పడితే ఇక ఆయన ఇక లాభం లేదని ఇంత చదివు దీన్ని పైన కట్టిందట బీఆర్కే భవన్ రాబోతుండట ఇక ఇలా నిలవన్నా మరి అధికారులని నీళ్ళ శాఖ వాళ్ళను ఆర్థిక శాఖ వాళ్ళను కలెక్టర్లను చిన్న ఇంజనీర్లను పెద్ద ఇంజనీర్లను అందరినీ గుమ్మా శాఖ అని అడిగితే మాకే పాపం తెలియదు అయ్యా అని గంగేజు లెక్క తలకాయ ఊపి అవతల పడ్డాయట అమ్మ ఇప్పుడు ఆ బరువు మొత్తం మరి పెద్ద మనిషి కేసీరావు మీద పడ్డదట ఇక మరి కేసీరావయ్య బీఆర్కే భవన్ లో ఏం చెప్పబోతుడు కాళేశ్వరం విచారణ గదే పీసీ ఘోష్ కమిషన్ ఇక మరి అది నల్లరా తెల్లరా నిజంగానే మరి కేసీరావయ్య తప్పు చేసిండా అసలు కథ ఏంది ఇలా ఏంది ఏం కథ అనేది మరి ఇక విచారణలో భాగం ఇక మరి ఏం తేలబోతుంది ఏంది ఏం కథ అనేది మరి ఇక్కడ కొన్ని కోళ్ళాగలు మరి బువ్వ తినొచ్చురా తినలేదా అసలు ఏంది ఏం కదా కేసీరావయ్య అభిమానులు నీ దడ ఇక జర ఆగురు పిల్లలు ఓ పిల్లగా ఏం సంగతి ఎట సంగతి ఏడికెళ్ళి వస్తుంది ఏం జరుగుతుంది ఏంది కథ బాగోతాము బరువంతా మరి ఇప్పుడు పెద్ద మనిషి మీద పడ్డది మరి ఇప్పుడు నిజంగానే తప్పు చేసినట్ట అసలు ఏం జరగబోతుంది తప్పేం లేదన్నా మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మాది మేము టిఫిన్ చేసి వచ్చినాము అన్నం తినలే కేసీఆర్ గారిని కుట్రపూరితంగా ఈ కమిషన్ అనేది వేసి కుట్రపూరితంగా ఇరికిచ్చే ప్రయత్నమే తప్ప అందులో వాస్తవం లేదు వాస్తవాలన్నీ ఈ విచారణలో బయటకు వస్తాయి తప్పకుండా వారు చేసింది ప్రజల మేలు కోసం తెలంగాణ బాగు కోసమే తప్ప వారు తెలంగాణకు అన్యాయం వారి ప్రాణం పోయినా చెయ్యడు కాబట్టి అన్ని విషయాలు బయటకు రాని ఈ ముఖ్యమంత్రి గారు కుట్రపూరితంగా ఒక దురుద్దేశంతో ఇదంతా చేస్తుండే తప్ప వేరే ఏం లేదన్నా మాది రుద్రంగా అన్న మాది రుద్రంగే పిల్లగాడు కలవరపడతాడే కాదు పిల్లగా ఇప్పుడు 109 మంది అధికారులు మాకే పాపం తెలియదు అని 109 మంది అధికారులు ఇక వాళ్ళు పెద్ద మనిషి మీద నూకిరట ఇక మరి ఆయన చెప్పినట్టే మేము చేసామనేది కూడా కథ బయటకు వస్తుంది మరి నిజమేనా ఇప్పుడు ఈ బరువు అంతా మరి ఎవరు మోయాలి ఏంది బదనాము మాది సంగారెడ్డి నియోజకవర్గం చింతప్రభాకర్ మా ఎమ్మెల్యే అక్కడి నుంచి వచ్చినాము. ఈ రోజు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేసినాయి చూడలేక వీళ్ళు ఈ పరిస్థితిని తీసుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అన్నమాట అందరికి తెలిసిన విషయం, మీకు కలమాటను కాబట్టి ఎప్పటికున్నా మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది, ప్రజలది కోరికలు నెరవేరుతాయి, ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ పక్క సీఎం నువ్వు అంటున్నావు కానీ నువ్వు బాగానే చెప్తున్నావు ముచ్చట కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటనే పంచాయతీ అవుతుంది అనేది మళ్ళీ కూడా ఇప్పుడు కుటుంబం 4 అన్నదమ్ములు అది ఫ్యామిలీ అందరికి ఉంటే ఎవరికి లేదు అనేది లేదు, అవునా కదా? ఏ ఇంట లేదు చూపి అది సర్దుకపోయింది, మళ్ళీ ఎక్కడిదక్కడ కామూష్ అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అయిపోయిందా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళంతా ఒకటే. జై తెలంగాణ, జై కేసీఆర్ పుట్టిస్తున్నారు అట్లా తండ్రి మీద కామన్ అవి. రుద్రంగి ఏ నియోజకవర్గం? వేములవాడ. వేములవాడ కోళ్ళాగే ఇది ఏంది? మీ వేములవాడ కాడ కోళ్ళాగలు అన్ని ఏమో అవుతున్నాయట, బకసీనయట, నిజమేనా? బాగా చనిపోయింది, పశువులు బాగా చనిపోతున్నాయి దేవస్థానం దగ్గర, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పటికి దాదాపు ఒక 60-70 కోళ్ళాలు చనిపోయినాయి. కనీసం మాత కూడా చక్కగా వేసేటోళ్ళు లేరు. ఇప్పుడే చాలా చాలా ఇబ్బంది. కనీసం రైతులు ఇచ్చిన గాసం, ఫ్రీగా ఇచ్చిన గాసం కూడా ఇటకు వేసే పరిస్థితులు లేరు. ఎక్కడెక్కడ బాగా విచ్చలు కూడా చనిపోతున్నాయి, దాన్ని పట్టించుకుని నాదులు లేడు అక్కడ వెంబడ ప్రాంతం. బాగానే గుమ్మా శాఖ బాగానే బీఆర్ఎస్ అభిమానులు కోళ్ళాగలు వచ్చారు బాగానే, కానీ పెద్ద
మనిషి కాడికి వచ్చారు కానీ మరి పెద్ద మనిషికి ఏమైనా అదురు జ్వరపడవచ్చునా ఈ విచారణ అని మరి ఏందో కంపాయి ఇదంతా పూటకం విచారణ కావాలని బదనం చేస్తానికి తప్ప ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ చేసే మంచి పనులు ఏడా ఇంకా ముందు ఇంకేం జరుగుతాయో ఏదో ఒకటి నిందేసి అది చేయాలని ఒక ప్లాన్ తోటి చేస్తున్నది తప్ప కేసీఆర్ ఇలాంటిది కాదు. రైతాంగం కోసం 100% చేసిండంటే కేసీఆర్ తప్ప ఇంకెవరు కూడా చేయలేడు. రైతులు ఈ రోజు పంటలు పచ్చ పండుతున్నాయంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి తప్ప ఇంకోటి కాదని మనకు తెలుసు. ఏమో ఓపిరా ఏడికెళ్ళి వచ్చిన మగోడివి సర్దన్నారు అయిందా ఉత్తదేనా అయింది మరి జైలుకి ఖర్చు పెట్టుకుంటావా ఎవరైనా ఉందా కేసీఆర్ పెట్టిండు మరి ఎండాకాలం తినం అదే ఉంటుంది. మరి ఏం నడుస్తుంది కథ మీటింగ్ నడుస్తున్నాను. మీటింగా ఏం మీటింగ్ ఏం మీటింగ్ ఏమో అంత ప్రజలు రావాలి మన పిల్లలని ఆయన వచ్చిండు. కేసీఆర్కి వెళ్ళాలని మీటింగ్ బాగోతారు దేవుడా అభిమానంతో వచ్చినావా బువ్వ తినే వచ్చినావా బువ్వ తినకుండా వచ్చిన మాకు ఈవేళ బువ్వ తినకుండా ఇదే సనాతన కాన్స్టిట్యున్సీ తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి వచ్చినా మీ పెద్ద మనిషి వచ్చిందా వచ్చినాము. బువ్వ తినలేదు మరి ఇలా ఖానా పీనా అంతా ఎక్కడ ఎవరు ఇయ్యారా మరి మా ఇంట్లోనే మేము వండుకోండి. కేసీఆర్ కు తినకుండా మాకు తిన్నంత విలువ ఉన్నది. కేసీఆర్ మంచిగా ఉంటే మాకు తిన్నంత విలువనే ఉన్నది. కేసీఆర్ దేవుడు, రేవంత్ రెడ్డి దొంగ పుల్ల చెప్తున్నా. ఓ దాదా అందరూ ఆయన మీకే నూగిరాట ఆయన చెప్తేనే మేం చేసాం అది అనుకొస్తున్నారట. మరి ఈ కథ ఎట్లా పుల్లలు పెట్టాలా మళ్ళీ పుల్లలు పెట్టకపోతే ఈయన మళ్ళీ ముందుకు ఏడొస్తాడని ఈ కొడుకులు కాంగ్రెస్ నా కొడుకులు ఇట్లా చేస్తారు. ఇదంతా దొంగ నా కొడుకులు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తలేరు. కరెంట్ బిల్ ఇస్తున్నారు, ఫ్రీ అన్నారు, అది ఇస్తలేరు. ఏమిట్లా ఏమి ఇస్తలేరు సార్, ఏమిట్లా ఏమి ఇస్తలేరు. కేసీఆర్ అయితే దేవుడు. అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఇళ్ళల్లో ఉండరంటే కేసీఆర్ మూలంగానే ఫోటో పెట్టుకొని మరి ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని గృహప్రవేశం చేస్తారు. మా శ్రీనివాస్ యాదవ్ సినిమా ఆధ్వర్యంలో మాత్రం అన్ని మంచి పనులు అవుతున్నాయి మాకైతే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు దేవుని ఫోటో పెట్టుకుంటున్నారు డబల్ బెడ్రూమ్ లలో. కేసీఆర్ ఫోటో పెట్టుకొని వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. అలా అలాంటి దేవుడు మా కేసీఆర్. ఎవడు వచ్చినా ఏం బిగలేడు. మర్రి రాజశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు అమూరు ఎమ్మెల్యే కాయలేదే టీఆర్ఎస్ రావాలని కోరుతున్నాం అంతే. చెప్తా మరి ఏంది పంచాయతీ ఇక మరి అమ్ముకు దారి మీదనే పడ్డది ఇప్పుడు బదనాం అంతా. ఆయన తప్పు చేసిండు, ఆయన చేయమంటేనే మేము చేసినాము, ఆయనే ఆదేశాలు ఇస్తే ఇక మేము కానిచ్చినాం అనేది అధికారులు కూడా గాడికే చెప్పుకొచ్చిరట. ఒక్క విషయమే, ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినాక మొత్తం తెలంగాణ అంతా పచ్చగా ఉందా లేదా? అంతకుముందు బీడు భూములా లేవా? అటువంటి భూములను ఫుడికే తీసి చెరువులల్లో నీళ్లు నింపి ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చింది. అప్పుడు ఒడ్లు ఎన్నివైనా ఎరకని అంతకుముందు కంటే 3 రెట్లు ఎక్కువ ఒడ్లు పడినాయి. మీ 10 ఏళ్ల రాజ్యంలో పండని ఓట్లు మేము గద్దెనెక్కినాక పండించడం పని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంటర్లే వయసు అప్పుడు ఇంత సప్పుడు ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు రాలే. ఇలాంటి సప్పుడు రాకుండా ఉండాలంటే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే పచ్చని పైర్లతోటి నిండు నీళ్లుగా తాగు నీళ్లు కానీ సేద్యం నీళ్లు కానీ పుష్కలంగా వస్తాయి. ఇప్పుడు దిమాగ్ లేని ఎంత పెద్దోడు ఏమైపోతే ఉంది? ముఖ్యమంత్రికి అన్ని బుద్ధులు ఉంటాయి, అంత తెలివి ఉంటుందా? అవునా కదా? ముఖ్యమంత్రి సొంత తెలివితోటి చేయాలి. ఇప్పుడు మనకు నీళ్ళు లేకుండే, కరెంటు పోయింది ఎప్పుడైనా? ఎప్పుడు పోలే కరెంటు, ఏది ఆయన ఉన్న కాలంలో. ఇప్పుడు మళ్ళీ వెతుకోవాల్సి వచ్చాయి. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు కట్టిన కట్టడాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఇక మరి కాళేశ్వరం కట్టి నిండా 3 ఏళ్ళు కాలేదు, అప్పుడే కుప్ప కూలింది ఏంది అని అదొకటి కథ నడుస్తుంది తాత. మరి ఎట్లా ఇదంతా? ఒక 2 పిల్లర్లకు మాత్రము క్రాక్ వచ్చిందండి మేడిగడ్డలో. ఇప్పుడు మనం ఇంతకుముందు మన కేసీఆర్ గారు చెప్పినట్టు మనం కూడా ఇల్లు కట్టుకుంటాం. ఒక 10 ఏళ్ల తర్వాత ఎన్నో ఇంత గోడ బగులుతుంది, దాన్ని రిపేర్ చేపిస్తామా కూలగొడతామా? రిపేర్ చేయించుకుంటాం. రిపేర్ చేయించి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఆ
అది ఒక సాకు చూపించి రైతాంగాన్ని ఇవాళ ఎండబెట్టి రండి ఒక క్రాప్ మొత్తము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ఆ పరీక్షలు చేయకుండా నాణ్యత లేకుండా కట్టడం నిజమేనా? ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు కదా సార్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎత్తిపోతల నుంచి కింది నుంచి 510 మీటర్ల ఎత్తు వరకు నీరుని ఎత్తిపోసినటువంటి పథకం ఒకే ఒకటి ప్రపంచ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఇన్ వరల్డ్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టితే చిన్న 1-2 పగుళ్ళు వచ్చినంత మాత్రాన దాన్ని ఏదో రిపేర్ చేయించుకొని రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సింది పోయి అన్ని రిటర్న్ మళ్ళీ వృధాగా సముద్రంలోకి పంపించి ఇవ్వాలా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టుడు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా లేదు. పోనీ ఆ విధంగా రైతాంగాన్ని ఏమైనా ఆదుకుంటున్నారు అంటే అది లేదు. ఇవాళ రూరల్కి వెళ్దాం కనపడుతుంది, ఓటు వేసిన ప్రతి రైతు ఇవాళ వాడవాడు వీడవాడని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల నుంచి ఏ ఊరు మనదే ఊరు ఇసుంటారా? అది ఊరేకు కాలేయదా? అమ్మో ఇది చిన్న సన్నది ఏం కాదే. ఏంది కావచ్చు ఇప్పుడు అయ్యమ్మలకేమో తిప్పలు ఏంది రేపు పూరగాళ్ళని బడికి పంపితే ఫీజులు కట్టాలి. బాయికాడ పంటకు ఇప్పుడు ఇత్తనాలకు కుసనాలు కావాలి. ఇప్పుడు ఇది ఒకటి పడ్డది. అయితే ఇప్పుడు ఈ జూన్ నెల తల్లిదండ్రులకు ఏ రకంగా ఇప్పుడు పరిశాన పడ్డదో ఇప్పుడు కేసీరావయ్య కూడా అదే పరిశాన పడేదేమరా. ఇటు కాళేశ్వరం కమిషన్ కథ, అటు ఫోన్ ట్యాపింగ్ కథ అంటారు, ఆ పెద్ద మనిషి కేటీఆర్ ఉంది ఏదో ఫార్ములా ఈ రేసింగ్ కథ అట, ఏంది గందరగోళం. మళ్ళీ ఇంట్లో పంచాయతీ అట. ఎట్లా చేస్తారు పిల్ల? పెద్ద మనిషిని కాపాడుకుంటారా ఉత్తదేనా? మీరు ఏం కాపాడుకోవడానికే కష్టాలు ఉన్నా సరే అని వచ్చినాము కష్టపడుకుంటూ. అన్నగా 50 మంది రావచ్చు ఇలా బీఆర్కే భవన్ కాడికి. మా దగ్గరికి నుంచి అయితే 2-3 వేల మంది వచ్చినాం దగ్గర దగ్గర మా నియోజకవర్గం నుంచి. 2-3 వేల మందికి తక్కువ ఎక్కువనే కానీ ఎక్కువ తక్కువ లేకుండా 2-3 వేల కార్లు, 200-300-400 కార్లు ఉంటాయి. మేమందరం ఆయన గురించి ఏదైనా రెడీ అని త్యాగానికి కేసీఆర్ ధైర్యం చెప్తానికి వచ్చినాం. మరి ఆడికి బువ్వా బయటికి బువ్వ లేకున్నా సరే ఈరోజు ఊకుంటాయా కోయాలు ఊకుంటా పిరా సరే కేసీఆర్ రావాలి. ఒక రోజు ఉంటే కడపంతా మాడబెట్టుకొని ఏంది పిరా ఏమైతే ఒక రోజు ఉపవాసం ఉంటే ఒకరోజు ఉపాసం ఉంటాం. అమ్మాయి తెగబడే కోయాగలు బువ్వ లేకుండా ఏమి లేదు, బుగ్గి లేకుండా ఏమి లేదు, కానీ పెద్ద మనిషి మాత్రం 5 ఏళ్ళు ఉపాసం ఉండకుండా ఒకరోజు ఉపాసం ఉంటాం అంతే. ఏంది ఈ గందరగోళం పెద్ద మనిషిని అంత ఏదో కుర్తల పాటు వెళ్ళుకొని తరలాడుతుండు ఎట్లా చేస్తారే? ఇప్పుడు కుట్ర అని అందరూ తెలిసింది కాబట్టి వీడికి అందరం వచ్చినాము. కుట్ర కాకుంటే కాంగ్రెస్ వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే ఇంతమంది మొత్తమా? నీతి నిజాయితీ కట్టి 70 ఏళ్ళకి వెళ్ళి ఎవరు ప్రాజెక్టు కట్టలేదు. కాంగ్రెస్ వాడు కట్టలేదు, బీజేపీ వాడు కట్టలేదు, టీడీపీ వాడు కట్టలేదు, ఎవడు కట్టలేదు. సెంట్రల్ ఉన్నారు, స్టేట్లు ఉన్నారు. కట్టిన ప్రాజెక్టుకు ఇంత పరిరెత్తే ఇవాళ ఇది నీళ్ళు వస్తలేవు అన్నారు. నీళ్లు రాని ఇంతమంది ఇన్ని పంటలు వస్తున్నాయా? ఇంతమందిని చూస్తలేమా? ఈ ప్రజలందరికీ ఇవాళ మళ్ళీ ఏడు అన్యాయం అవుతుందో అని చెప్పి ఇంతమంది వచ్చినాం అందరం కలిసి కదిలినాం ఇక్కడికి. అట్లా ఏం లేదు. ఎట్లయినా కేసీఆర్ ఏమంటే కడదాకా మేము అందరం ఉంటాం. ఇంత ప్రజానికమే కాదు ఇంతకంటే ఎక్కువ ఉంటాం. ఇంకా అన్యాయం జరుగుతుందంటే అందుకే మేము అందరం కలిసి కదిలి వచ్చినాం ఇక్కడికి. మరి ఏందో కట్టాల్సింది ఇది తుమ్మిడి ఏట తమ్మిడి ఏట గాడ కట్టేది గీడ కట్టిరు అంత ఎటు అంత మొన్న క్లియర్ గా చెప్పారు. మన హరీష్ రావు గారు పవర్ ప్రాజెక్ట్ క్లియర్ కట్టిండు. తమ్మిడి ఏట గాడ కడితే మనకు వారు మహారాష్ట్ర వాటర్ లెవెల్ 148 దాని మీటర్స్ కిందనే ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నీటి లభ్యత ఉన్నదని ఇక్కడ కట్టినామని క్లియర్ గా చెప్పారు. మంత్రివర్గం మీటింగ్ అన్నారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 10 ఏళ్ళు ఆడ పర్మిషన్ తీసుకురాలేదు. వీళ్ళు పోయి పర్మిషన్ చేసిన వచ్చిన మీద బండేసుడు అంతే. ఎందుకు వీళ్ళు కట్టిరని. ఏమైనా ఇప్పుడు ఏమున్నదంటే ఈ కింద బంకచరణ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. వాడు చంద్రబాబు నాయుడు వాడు కడుతుంది కాబట్టి వాడి శిశువుడు ఇడికెళ్ళి నీళ్ళు ఇప్పియాలి. ఆడికి ఈ అంత కథ పెట్టి ఈ కార్ఖాన పెట్టి ఆడ ఇది పని చేస్తలేదని చెప్పి బంకచరణ నీళ్లు తీసుకుపోనీకే ఈ ఉపాయం ఇది. మీదే ఊరే మా సిద్దిపేటనే. ఒక్క పిల్లర్ కూలితే 50 కోట్లతో రిపేర్ అవుతుంది. 3 పిల్లర్లు మా అంటే 150 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టంగా 150 కోట్లు పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఏమైంది? దాన్ని ఏదో కాళేశ్వరం పోయింది, ఇది పోయింది, అది పోయింది అంటాడు. ఏది పోలేదు. వేడిగడ్డ బొందలగడ్డ అయింది అలా త్వరపడ్డది అలా దయ్యాలు భూతాలు సంసారం చేస్తట్టు వాళ్ళు అంటుర్రు. నువ్వేం పోతాద్దు అంటున్నావే. దయ్యాలు భూతాలు ఎక్కడ సంసారం చేస్తున్నట్టు ఎస్ఎల్బీసీలో సంసారం చేస్తున్నాయి. 8 మంది చచ్చిపోయారు కదా. ఇంకా దయ్యాలు లాగానే ఉన్నాయి. అవి పిక్క తింటాయి వీళ్ళ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు 10 ఏళ్ళు మీకే పగ్గాలు ఇస్తేవి పెత్తానం మీ చేతులు పెడితే మరి మీరు 10 ఏళ్ళల్లో ఇది చేయొద్దని ఇప్పుడు ఆ కోయిలాగలు కూస్తున్నాయి. వీళ్ళు వచ్చి అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏకముందే మనోళ్ళు వాళ్ళు 70 ఏళ్ళు ఏకమన్నోళ్ళు మనోళ్ళు చేసిరు కదా. మనోళ్ళు చేసిన దాన్ని వీళ్ళు మొత్తంతా ఏళ్ళు పెట్టంగానే 8 మంది వచ్చిర్రు. ఆ 8 మంది దయ్యాల
సెక్రటరీలో కూర్చున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకే పడుతుంది దయ్యాలు. ఏడవల్లే దయ్యాలు. మెడికల్లో దయ్యాలు పట్టేది ఉంటే పంటలు పండపోవు. ఇప్పుడు ఎస్ఎల్బీసీలో దయ్యాలు పడ్డాయి, సెక్రటరీలో దయ్యాలు ఉన్నాయి. చెప్పిలా మన దగ్గరనే పెద్ద మనిషి. సిద్దిపేట మరి ఏం నడుస్తుంది ఎట సంగతి? బలగాని ఏ పార్టీ తీసుకొచ్చినావు ఇవాళ? మేము సిద్దిపేట నుండి 20,000 మందిని తరలి వచ్చినాం బీఆర్కే భవన్. మీరే 20,000 మందా? జిల్లా మొత్తం సిద్దిపేట జిల్లా మొత్తం కలిసి. అమ్మని సాయి రంగా మరి వచ్చిన వాళ్ళకు సరఫరా ఎట్ట తాతో నీకు ఇలా తడిసి మామిడి అయితే ఉంది సంసారం. ప్రేమతో వచ్చినాం. కేసీఆర్ గారి మీద ప్రేమతో వచ్చినాం. ఏమో ప్రేమతోనే వచ్చినావో ఇంటికి పోయినాక మరి మీ ఇల్లుగా తిప్పట్లే ఆడుతుందో జేబు మొత్తం కాలేదాక ఏముంటది? లేదు మాకు తెలంగాణకు జాతి పిత మా కేసీఆర్ గారు. అతని కోసం ఎంతవరకైనా మేము తెగిస్తామని ఈడి దాకా వచ్చినాం అంతే. ఇక్కడ అందాదా మొత్తం ఇవాళ ఇక్కడ బీఆర్కే భవన్ చుట్టూ 50 మంది ఇలా జమ అవుతారంటావు? తక్కువలో తక్కువ 1,00,000 మంది దాకా ఇక్కడ జమ అయి ఉన్నారు. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఇంకా తరలి వస్తూనే ఉన్నారు వివిధ జిల్లాల నుండి. పోలీసు వాళ్ళు ఎక్కడో అక్కడ ఆపి దగ్గర రానియకుండా వాళ్ళు కూడా మమ్మల్ని ఆపేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఓ పిల్ల ఏ ఊరు మీది? షాబాద్ మండల్. షాబాద్ మండల్. షాబాద్ మండలం షేబెల్లి. మరి ఎట్ట తాత అయింది ఆగుతుంది అయింది తాత. కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ ఆగమాగం పట్టిస్తున్నది. మంచిగా నడిపేస్తున్నారు రేవంత్ రెడ్డి. నువ్వు అడిగిన పథకాలు ఏవి నువ్వు ఇస్తా? నిన్ను అడిగిన ఫ్రీ బస్ అని అడిగినా పెళ్ళ ఊకే పోతుందా బుర్ర బుర్ర బస్సులో? నేను ఎవరు అడిగిన నిన్ను ఫ్రీ బస్ ఉచిత బస్సు పెట్టమని అడిగినామా? మేము అడగలేదా? తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంది? కేసీఆర్ అభిమానాన్ని ఇంత గలం విప్పుకొని వచ్చిందంటే కేసీఆర్ అభిమానంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈ రోజు ఆగం పట్టిస్తున్నావు అంటే దేని గురించి? నువ్వు విద్యార్థులకు సీట్లు ఇస్తా అంటావు, ఇంతవరకు ఒక సీట్ ఇవ్వవు. ఉద్యోగాలు అంటావు, ఉద్యోగాలు లేవి. ఎక్కడ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయి కదా. కాదు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని వాళ్ళు మొత్తుకుంటారు. మరి జరగలేదంటవా? జరగలేదు, అది ఉట్టి మాటలు. ఇప్పుడు రైతులకు చేస్తున్న హామీలు నెరవేర్చినవా నువ్వు? రైతు బంధు ఏ ఊరు? నాది ముషిరాబాదే, ఇక్కడే లోకల్. ఇది పట్నం కోలేగా తీర్మార్ కోలేగా పులి వచ్చింది ఇప్పుడు. వచ్చిందా? వచ్చింది లోపల పోయిగా ముత్యంలో బయటకు వస్తాడు. అంతేనా తాత? మరి ఇంకా ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడు 250 ఎకరాలు మొత్తం బీడు భూములు ఉంటే వాటర్ ఇచ్చిండు. ఆ జానడంతా లేడు పొట్టోడు. వానికి చేతగాక ఒకరికి పదవులు ఇయ్యలేని పరిస్థితిలో ఒక సమానమైన పదవులు కట్టకుండా అన్ని పదవులన్నీ జేబులో పెట్టుకొని అలా ఆనంద పిచ్చాలు చేస్తుండు. కేసీఆర్ గాంధీ కన్నా ఎక్కువ అన్ని జాతులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, అందరికి వాటర్ ఇచ్చిండు, ఇంటింటి నల్ల ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అన్ని జాతులకి అన్ని మేలు చేసిన మహనీయుడికి వాడు పిచ్చాజి ఆనందపడడానికి తప్ప దేనికి సొంత పార్టీలో ఉన్న నాయకులే మనకి తిరగబట్టే. మన కోమటిరెడ్డి రాడి 3 అడుగులు అడుగు అని కింద పని చేయడం మాకు ఇష్టం లేదని చెప్పిండు, బహిరంగంగా చెప్పిండు. ఓ తాత ఇప్పుడు పీసీ కోసి కమిషన్ ఇవాళ పెద్ద మనిషి వచ్చిండు. ఇక ఇప్పుడు చిన్న ఇంజనీర్లను మద్దతు ఇచ్చిన, పెద్ద ఇంజనీర్లను మద్దతు ఇచ్చిన, కలెక్టర్లు, నీళ్ళ శాఖ వాళ్ళు, ఆర్థిక శాఖ వాళ్ళు, గుమ్మా శాఖ అని ఎవరిని మద్దతు ఇచ్చినా అటే చూపిస్తున్నారట ఏలు. పెద్ద మనిషి ఆయన ఎట్ట చెప్తే మేము గట్ట చేసినాం అని గంగెత్తులు లేక తలకాయ ఊపి విత్తలు పడ్డాయి. ఇప్పుడు బరువు అంతా ఆయన మీద పడ్డది. ఇప్పుడు ఈ రాంగపోంగా ఎట్లా వెళ్తుంది కోసల్లా? ఇది అసలు నిజంగానే మరి ఈయన తప్పు చేసినట్ట, లేకపోతే నువ్వు అన్నట్టు కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తాడంట? నిజంగా తప్పు చేసినంటే యావత్తు తెలంగాణ జనాభా మొత్తం సిద్ధమై ఉంది. కేసీఆర్ కడిగిన ముత్యంలా బరాబర్ వస్తాడు. మీకు ఏ రకంగా మేలు చేసిండో జనాలే తిరగబడుతున్నారు. దానికి ఒకటే సమాధానం. మరి ఆ సమాధానానికి వాడు తట్టుకుంటాడా? 2 సంవత్సరాల తర్వాత చూడు బిడ్డ, లెక్కలకు లెక్క అన్ని బరాబర్ బజార్తుగా తీసుకుంటాం. 7 మంది అన్నదమ్ములకు వానికి ఎందుకు తిరుమల రెడ్డికి సెక్యూరిటీ? ఆడొక వార్డు మెంబర్ కూడా గెలవలే. మరి కేసీఆర్ కూడా నడిపించిండు. ఇగో ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టినట్టు మరి ఇంట్లోనే పంచాయతీ అవుతుందట. నువ్వు అన్నట్టు మరి 2 ఏళ్లకు మాదే అంటున్నావు కానీ మరి అవుతుందంటవా? బరాబర్ బజార్తో చెప్తున్నాము. తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురు చూస్తా ఉంది. ఓన్లీ వాడు ఎన్ని కేసులు పెట్టినా ఖాళీ జాడితో సమానం. యావత్ తెలంగాణ బంజారా బిడ్డలో నేను చెప్తున్నా. నా పేరు కళ్యాణ్ నాయక్, తెలంగాణ జాగృతి బిడ్డ కవితక్క నుంచి మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబాలకి
ఎంత ఇబ్బంది పెట్టి అన్న నానా రకాలుగా ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తుర్రో అదే రోజులు 2 సంవత్సరాలు ఆగండి. దానికి ఆడ రెడ్ బుక్ అయితే ఈడ పింక్ బుక్ ఉంది. మా పింక్ బుక్ లో అధికారులు జాగ్రత్త ఉండమని కేటీఆర్ అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ బజాప్తగా అన్ని రికార్డులు అవుతున్నాయి. యావత్ తెలంగాణ స్లమ్ లేని సిటీగా వేస్తున్నాడు కేటీఆర్ చేసిండు. అరే మేము లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చినావరా అబ్బాయి నీకు ఇంద్రమైల్ అని ఆ 3 జాగాలు ఒక కొడుకు వస్తే జాగాలు ఎంతైనా 67 గజాలలో వాడు 67 కాదే 47 గజాలు. అది 47 గజాల్లోనే ఉంటున్నావు. మేము 60 గజాలు మొత్తం 9 అంతస్తుల బిల్డింగ్లు కట్టించి పెట్టినామాట. లక్షల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. పేదలకు పంచిపెట్టడానికి చేత కానీ దద్దమాయి నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నావు? చేత కాకపోతే ప్రజల్లో వదిలేసాయి, ప్రజలు ఇంకొన్ని అనుకుంటారు. సరే ఈ కోళ్ళ అబ్బాయి గిట్టుంది. అన్నం ముఖ్యమా సారు ముఖ్యమా? మనకు 60 ఏళ్ళు కలగా కడుపు కాలే సారు బయటకు వచ్చినాక అప్పుడు భోజనం పోదాం. అంతేనా? అంతే. నేను ఏదో మీ ఆసన పట్టుకొని నేను వచ్చి నాకు కూడా పెడతా. నువ్వు సారు నికాలస్ గా బయటకు రాగానే పోవాలి మనం. ప్యారడైస్ మరి ఇప్పుడు ఇది అటా ఇటా ఎటైతే పక్కా కేసీఆర్, పక్కా తెలంగాణ. నికాలస్ 40 నిమిషాలు రాకపోతే ఉంటది కథ. 40 నిమిషాలలో రాకపోతే కథ ఉంటది. అయితే పేరుకొనే వచ్చాయి ఆట 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 ఆవిడే ఇక. మళ్ళా మరో 2004, 2003, 2001 మొదలైతుంది. మరి పుసుకున్న ఆట అయితే నీ పోలుతుంది రేవంత్ రెడ్డిది. బాగుంది కాదు అటాంటి పాట నీ పని అవుతుంది. అట అంటే నీ పని అవుతుంది మొదలు. మరి సాగిరంగా కోయిలాలు అన్ని పేరుకొనే వచ్చినాయి. మొత్తానికి బువ్వ తినకుండా బుగ్గి తినకుండా బిఆర్కే భవన్ కాడ పడిగాపులు కాస్తున్నాయి కోయిలాలు. మరి పెద్ద మనిషి లోపలికి పోయిండు మంచిగా పోయిండు. టైం పోయిండు. 2 నిమిషాల ముందే పోయిండు. ఏమడుగుతున్నావు తాత? ఏమడిగినా ఉన్నదేముంది అప్పుడు అడిగేందుకు. మా దగ్గర ఉన్నదేముంది అడిగేందుకు. డిజైన్ మార్చినాం, బావు మార్చినాం, ఇంకేం బిక్తావు నువ్వు? బరాబర్ ఆ కోయిలాగలు ఇక మాకు ఏం పచ్చిపరవలేదు. అంత పెద్ద మనిషి ఆయనే అమ్ముకుదారి, ఆయనే చూసుకుంటాడు. ఆయన ఎట్ట చెప్తే మేము ఆ తొగర పోయినవని అంటున్నారట. వాళ్ళు అన్నారట వాళ్ళు ఇంజనీర్లు అన్నారట. అంటారు ఎందుకంటారంటే చూసి ఎవరోలేక అంటారు. అధికారులు కూడా ఆ రకంగానే మోపారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒత్తసు పలకాలి కదా వాళ్ళు బతకాలంటే. వాళ్ళు కాంగ్రెస్ అంటే కమిషన్, ఈ కమిషన్ ఆ కమిషన్. జనగాం పల్లారాజేశ్వర రెడ్డి పెద్ద మనిషికి దెబ్బ తాకిందని పోయినా మందలిస్తానికి పోతున్నాం. పెద్ద సార్ చూసి ఇంతవరకు పోలేదట. ఆయన దెబ్బ తాకి దవాఖానలో ఉన్నాడు. దావకాడ పోయి దావకాడలో ఉన్నాడు. అదేనా పోయినా పెద్ద మనిషి కాదు మీ దక్కనేనా? మార్కెట్ చైర్మన్ మాజీ ఏం పేరు? బాలదేశ్ సిద్ధిలింగం. ఇది చిన్నసన ఏం కాదు. మరి ఏంది ఈ భాగవతం? ఓ మింగిండు వచ్చే పాయే 1,00,000 కోట్లు దోపిడు భాగవతం పెట్టినాళ్ళు. మరి ఇలా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బీఆర్కే భవన్ నుంచి? పని చేతగాక ఎటు పొద్దు లేక కేసీఆర్ బాగా చెప్తే వాళ్ళకి తెలుసు ఏం లేదనేది. 100% కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మంచి ప్రాజెక్ట్ అనేది వాళ్ళే చెప్తారు. ఇప్పుడు గంధమాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళ కాళేశ్వరమే కూలిపోయిందని. గంధమాలకు నీళ్ళు రావాలి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి ఐడియా ఉందా? ఏదో మేము కట్టినాము శ్రీరామ్ సాగర్ అంటారు. ఏది కట్టినా కాళేశ్వరం వాటరేగా వచ్చేది మల్లన్న సాగర్ నుంచి. ఏంటంటే ఎటుపోటు లేక బదనాం చేయాలి, మాకు పేరు వస్తలేదు, ప్రజలు సంవత్సరంన్నరనే తిరగబడుతున్నారు, కేసీఆర్ని ఇట్లనే బదనాం చేస్తే బాగుంటుంది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. మరి పెద్ద మనిషి కూడా ఒకటి అసెంబ్లీకి వస్తలేడు, నియోజకవర్గం పోతలేడు అనేది కూడా బదనాం పోస్తుండు. మరి ఎందుకని ఏంటి బదనాం? ఏమున్నది, ప్రజలే ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కేసీఆర్ దగ్గర రాయించారు. ప్రజలే కేసీఆర్ కు కవచం లేకుండా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, వాళ్ళ అరాచకము అవన్నీ ప్రజలే ఎండగడుతున్నారు. కేసీఆర్ దాకా ఇంకా ప్రజలే అందుకుంటారు. మా దాకా కూడా రాయించలేరు. ఊర్లో పండి మా దాకా కూడా రాయించలేరు. ప్రజలే పడుతున్నారు. మేము మీటింగ్ కాడికి పోయి గ్రామ సభని పోతే అంటే మీరు టీఆర్ఎస్ అని బలం చెప్తే మేమేం మాట్లాడదామని ఆడోళ్ళు మొగోళ్ళు వాళ్ళే ముందు పోతారు. ఇంకెక్కడిది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండే? కేటీఆర్ శరదికి వాయిస్తున్నాను చెప్పలే.
తిన్నావా ఏమైనా ముద్దదేనా తిన్నామే. ముఖం అంతా గుంజుకో- అట్లేం లేదు. అంతేనా ఆ, మరి ఇప్పుడు పెద్ద మనిషి ఇవాళ లోపలికి పోయి ఏం చెప్తారు అంటావు ఏం చెప్తాడు అన్ని మంచిగా చెప్పుకొని తీసుకొని వస్తాడు అంతేనా అంతే. కుసుకుని మన ఆటో గిట్ట అవుతాడు ఏం కాదు. ఆయన వెనక పబ్లిక్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వమే ఉన్నది ఆయన వెనక. స్వచ్ఛందంగా తరలివచ్చారు ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా. ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ గాడ్ ఫాదర్ లెక్క అందరూ కూడా, ఎందుకంటే తెలంగాణ జాతిపిత కాబట్టి జనాలంతా కూడా ఇంత బాగా చేస్తున్న కేసీఆర్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు చేస్తుందని చెప్పి ఈ కమిషన్ ముందుకు పిలిచిన. కమిషన్ కూడా దాదాపు ఆయన కేసీఆర్ అంటే మాటల గ్యారెంటీ. కమిషన్ పెద్ద సమస్య కాదు, దానికి 100% బాగా చెప్పి సక్సెస్ఫుల్గా బయటకు వస్తుందని చెప్పి అందరం జేజేలు పలకడానికి ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ. అంత బాగానే ఉంది కానీ తాత ఓ పిల్లగా ఇసుండ్రా ఈ పెద్ద మనిషి కరువు చూసిండు కాలం ఇసుండ్రా ఈ కోలేగా కరువు చూసినా కాలం చూసినా కోలేగా తాత మరి ఇంట్లో పంచాయతీ అవుతుందట ఈ పంచాయతీ ఆ పంచాయతీ ఏంది ఈ పంచాయతీ ఏమైనా సఖీకి వచ్చింది ఆ పంచాయతీ ఉందా కావాలని కాంగ్రెస్ వాళ్ళు తప్ప వేరే ఏం లేదు. అంతే. ఇప్పుడు కేసీఆర్ ప్రతి ఊరు నీళ్ళు ఇచ్చిండు కాబట్టి వాళ్ళు ఏంటంటే కేసీఆర్ బదనాం చేయాలి, కేసీఆర్ చేయాలని తప్ప వాళ్ళకి ఆలోచన ఏం లేదు. ఈ 14-18 నెలల సుత ఇక్కడ సుత ఒక్క కేసీఆర్ గట్టే పాదయాత్రించలే నీళ్ళు ఇవ్వలే వాళ్ళు. వాళ్ళకి శాతకాల దమ్ము లేదు. విన్నావా? దాకా నీళ్లు కేసీఆర్ వచ్చేటి ఎక్కడి యాంచ వచ్చినాయి ఎక్కడ నీళ్లు మళ్ళీ వెనక గట్క తినో మళ్ళీ అదే గట్క తిన పరిస్థితి ఏర్పడతాడు. ఇక ఇప్పుడు ఏ ఊరు అమ్మ మీది అడ్డగుట్ట ఎక్కడ అది? సికింద్రాబాద్ ఇక కనుకనేమి కంటికి పుట్టాడు కాకి శోకం తీసే రోజులు వచ్చరా కేసీరావుకు దేవుడు. ఎంతమంది బలగం ఉన్నా ఇవాళ పీసీ కోసి కమిషన్ విచారణ ఏమవుతుంది ఎట్టయితుంది అని గుండెల లట అంటున్నాయి, కడుపుల పేగులు గిర్ర తిరుగుతున్నాయి తల్లి. ఇక మరి మీకెట్టుంది పానము? నిజంగా కేసీరావయ్య ఏ తప్పు చేయకుండా బయటకు వస్తాడంటావా లేకపోతే కుసుక్కునా ఏమన్నా? ఏ తప్పు చేయకుండానే బయటికి వస్తాడు. ఎందుకంటే నిన్ననే హరీష్ రావు అన్న ఇచ్చిండు కదా అన్ని అవన్నీ. దాన్ని బట్టి చూస్తే ఏం లేదు. ఇది అంతా రేవంత్ రెడ్డి ప్లాన్. ఆయన కక్ష కట్టి కేసీఆర్ గారి మీద ఇలాంటి చర్యలు తీసుకోవాలని చేస్తాడు, ఇబ్బంది పెట్టాలని అంతే. ఇంకంతకు మించి ఏమి లేదు. ఇప్పుడు 5 నిమిషాలలో మా కేసీఆర్ సార్ బయటకు వస్తాడు. అడిగిండా మరి బిజ లోపలికి పోతివి ఏం అడిగిర్రు ఏంది మరి నేనేం చెప్పాలి అనేది అడిగిండట నా కుద్దుగా. ఇప్పుడే పోయింది కదా తెలుస్తుంది వచ్చిన. ఓ అమ్మ హరీష్ రావు ఆయగారమ్మా, హరీష్ రావుని అడగలే? అడిగింది కాబట్టి అవేంటో ప్రూఫ్లన్నీ నిన్న తీసుకురు కదా, అది ఈ రోజు మాట్లాడినని తెలుస్తాయి, నిజాలు ఏంటో తెలుస్తాయి. ఈయన ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే ప్లాన్లు ఇవన్నీ పథకాలు ఇవన్నీ తప్ప ఇంకా అంతకుమించి ఏంది లేదు. ఉదికేం బయట పంచాయతీతోని ఆయనకు అసలు పాలన ఎక్కడ వశపడతలేదు. అంటే ఇంట్లో కూడా సఖి లేదనగా పంచాయతీ అవుతుందనగా ఇంట్లో కూడా. అవన్నీ ఊహాగానాలు, అలాంటివి ఏం లేవు. అవన్నీ టీవీ న్యూస్ వాళ్ళు కానీ అది ఏదో చెప్పడం వల్ల అంతే తప్ప అలాంటివి ఏం లేదండి. అంతే. ఏ పంచాయతీ ఏం లేదు. ఏది కావచ్చు మరి లోకం గిట్ట మాట్లాడుతున్నారు, బిడ్డ పంచాయతీ పెట్టుకుందంటారు. ఏమైనా పిల్ల ఇస్తుండ్రా తాత ఏందట ఈ పంచాయతీ? మరి అక్కడ ఎట్లా కొలిక్కి వచ్చానా పెద్ద మనిషి ఏమైనా గట్టిన కుడితో పాటు వెళ్ళుకోవాలి ఆయన? ఇది పంచాయతీ ఏం లేదు, అంత మీడియా సృష్టి. ఎందుకంటే తెచ్చిన తెలంగాణని ఎట్లా కాపాలని చెప్పేసి మా పని. వీళ్ళకి ఏముంటది, లేక రాజ్యం ఎక్కిరు. ఇప్పుడు అంతా కమిషన్ అంతా నడుస్తుంది. ఏకో రోజు కూడా కమిషన్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వరల్డ్ నెంబర్ 1 ప్రాజెక్ట్. ఇది మనం ఏదైనా సరే కానీ చేసే పనుల మనకు నచ్చాలి ఫస్ట్. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ ఏం నడుస్తుంది, ఎన్నో స్కీమ్స్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏదో హల్చల్ చేయాలి, దీని మీద ఏమైతుంది మనకి? ఇప్పుడు ఇది ఏదో మనం స్కీమ్స్ అన్ని డైవర్ట్ పెట్టుకోవాలి. ఇది ఇచ్చిన గ్యారెంటీ ఎటువైనా అన్ని ఫస్ట్ ఆ గ్యారెంటీల మీద వచ్చే ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందా? మీరు 10 ఏళ్ల పొద్దు శాంతి సనబియ్యం వేయలేదట వాళ్ళు ఊరూరా మొత్తం. అలా ఇల్లుగా పని చెప్పకుండా మందినప్పుడే చేయి కడుగుతుర్రు వాళ్ళు సనబువ్వ పండుగ అని. ఇప్పుడు మనము ఏదైనా సరే తినది పబ్లిక్ అర్థమైతేనే ఉంది. ఈ కేసీఆర్ ఉన్న రోజులు ఏమైంది, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పోయినాక ఏమైంది, ప్రతి ఒక్క సామాన్యునికి అర్థమైతేనే ఉంది. ఊర్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పాలని చెప్పేసి కంకణం పట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చేది ఇప్పుడు ఏది మన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఏదున్నా కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లా బుద్ధి చెప్పి తీర్థ పబ్లిక్ అంతా కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది చూస్తారు కదా మీరు కూడా, మాకైనా ఎక్కువ మీకే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేది కూడా అంతా. ఇప్పుడు
జై కేసీఆర్, జై పచ్చన్న. ఇక మరి ఇప్పుడు పీసీ కోసి కమిషన్ ముందర పెద్ద మనిషి ఏం చెప్పబోతుండు, ఏమైతుంది, ఏమనిపిస్తుంది పానం? ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని మొత్తం ప్రపంచమే చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు 50 ఏళ్ళ తర్వాత వచ్చి ఉన్న కమిషన్లు కొట్టుకోవడానికే ఈ పరిశ్రమలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఈయనలు ఏదో ఇరకాటంలో ఇరిగిద్దామన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆయన ఇరికించుడు ఏముంది పిల్లగా, 109 మంది చిన్న ఇంజనీర్లు, పెద్ద ఇంజనీర్లు, అధికారులు మొత్తం ఆయన మీకే నూకుతురాట, అధికారులే నూకుతురాట. ఆయన కాడికి పోతున్నావు నువ్వు, వీళ్ళే నూకుతురాట. అధికారులు నూకుతున్నా. అంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు మీరు చూస్తున్నారు. నీళ్లు లేక తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాల నుంచి ఎంత ఎడారిగా ఉండే కరీంనగర్ కానీ వరంగల్ కానివ్వండి, మీరు చూసినట్టు మహబూబ్ నగర్ కానివ్వండి, ఇవాళ ఈ కాళేశ్వరం తర్వాత మొత్తం దాదాపు మీరు వాటర్ నీళ్ళ కొరత లేకుండా పోయింది 10 సంవత్సరాల్లో. ఇంతకుముందు మనకు 70 సంవత్సరాలు అసలు నీళ్ళ గురించి ఎంత, మనకు పొలాల గురించి ఎంత ఆత్మహత్యలు చేసుకున్నారు మన రైతులు, మీరు చూశారు కదా. ఈ 10 సంవత్సరాల్లో అట్లాంటి ఆత్మహత్యలు ఏమైనా జరగలేదు. ఎందుకంటే నీళ్లు, కేవలం నీళ్ళ వల్ల రాష్ట్రం మొత్తం సస్యంశ్యామలంగా పచ్చగా పాడి పంటలు పండుతున్నాయి. కాబట్టి ఇలా కేసీఆర్ మీద వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ ఒకటి మీద ఒకటి ఆయన మీద రుద్దడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అసలు ఏ నియోజకవర్గం నుంచి ఏ జిల్లాలకు వెళ్ళి అసలు ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మరి కేసీఆర్ అభిమానులు ఒకరొకరు భోజన గుడినే వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారట. మరి ఇక ఒలిగొండ అంతేనా పెద్ద మనిషి? ఒలిగొండకి వెళ్ళి వచ్చిన పెద్ద మనిషి. ఎందుకంటే మరి నాకు కలుసు బాగా అంతలేదు. నిజంగానే ఒలిగొండేనా కాదా, అసలు ఏమంటాడు, కేసీఆర్ గురించి ఏం చెప్తాడు? మరి ఇప్పుడు విచారణకు పోయిండు, ఆడ ఏం జరగబోతుంది, రేపు జరగబోయే కథ ఏంది, ఏం జరుగుతుందంటే లోపల ఏమీ జరగదనా? ఒక్కటే ఏంటంటే కేసీఆర్ గారి మీద ఇది కక్ష సాధింపు చర్య మాత్రమే. ఇవాళ ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకుడు రేవంత్ రెడ్డి, ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు ఏజెంటు. ఇవాళ వాళ్ళు నోటుకు నేడు కేసులో అడ్డంగా దొరికినటువంటి దొంగలు ఇవాళ కక్ష సాధింపులో భాగంగా ఏ రకంగానైనా కేసీఆర్ మీద మలినం చేయాలి, కొంత బురద చల్లాలి, తద్వారా తను ఏదో పెద్దలు అనిపించుకోవాలనేటువంటి ఒక చిల్లర ప్రయత్నమే. ఆ చిల్లర ప్రయత్నం కూడా ఇవాళ తేలిపోతుంది. ఇవాళ కేసీఆర్ గారు లాంటి వ్యక్తి మీద ఇవాళ మాట్లాడడం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఇవాళ ఇంకోటి మనకందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్తున్నాడు, నేను తొడగొట్టినా, నేను పడగొట్టినా, నువ్వు తొడగొట్టడానికి పడగొట్టడానికి కూలగొట్టుడే తెలుసు తప్ప నిర్మాణం నీకు తెలియదు. కాళేశ్వరం లాంటి నిర్మాణం నీకు తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నవి కాదు నువ్వు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి నాయకుడి నువ్వు. నీకు తెలంగాణ అర్థం కాదు, తెలంగాణ ఆత్మ నీకు అర్థం కాదు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నీకు అసలు అర్థమయ్యే పరిస్థితే లేదు. ఇవాళ ఇప్పుడు రాకపోగా ఒక ముచ్చట ఏంటంటే పెద్ద మనిషి కథ, ఈ చిన్న ఇంజనీర్లు, పెద్ద ఇంజనీర్లు, కలెక్టర్లు అయినా, నీళ్ళ శాఖ వాళ్ళైనా, ఆర్థిక శాఖ వాళ్ళైనా అందరూ కాళేశ్వరం కట్టిన నిర్మాణ సంస్థల వాళ్ళు కూడా ఇక మరి అందరు మాకేం ఎరకలే అయ్యా, అంతా ఆయనకి ఎరక అని దుర్పరించుకున్నారట. మరి ఇప్పుడు బదనాం అంతా బరువు అంతా ఇప్పుడు కేసీఆర్ మోస్తుండు. అమ్మా మొత్తం ఆయనేనాట అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. ఏం జరగబోతుంది మరి, అసలు ఏమన్నా గోల్మాల వ్యవహారం పుసుక్కున అయితే ఏంది బాధ? ఇవాళ ఏమి కూడా గోల్మాల అవకాశం లేదు. మబ్బులు ఎట్లా తేలిపోతాయో అట్లా తేలిపోతాయి. సూర్యుడు ఎట్లయితే మబ్బులు చూల్చుకుంటా సూర్యుడు వచ్చినట్టుగా కేసీఆర్ గారు వీటన్నింటి నుంచి తునాతునకలు చేస్తూ బయటకు వస్తుంది. ఎటువంటి ఎవరికి అనుమానం లేదు. వాళ్ళు ఏమి కూడా చేయలేరు. ఎందుకంటే అంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలో పై సొంతు కూడా నిజం లేదు. స్వయంగా హరీష్ రావు గారే తెలంగాణ భవన్ వేదికగా గంటన్నర పాటు తెలంగాణ సమాజానికి అంతటికి తెలంగాణ భౌగోళిక స్థితి ఏంది, గోదావరి నది ఏంది, కృష్ణా నది ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, అన్ని విషయాలు కులంకుశంగా చెప్పిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక రకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇవాళ ఏది ఏమైనా ఈ కమిషన్ పేరు మీద దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందనే విషయం కూడా అందరికి అర్థమవుతుంది. ఒక్క మాట ఏంటంటే తెలంగాణ సమాజం అంటే మన అందరికీ తెలుసు తాత, తెలంగాణ అనగానే చైతన్యవంత సమాజం అని. ఈ తెలంగాణ సమాజంలో కొంత గందరగోళం కూడా ఉంటుంది. ఈ గందరగోళమే మన కొంప ముంచింది. ఈ మాలపక్కీరు మాటలు నమ్మి మోసపోయినరు. ఇవాళ మళ్ళొకసారి కేసీఆర్ను దూరం చేసుకున్నటువంటి బాధ ఇవాళ ప్రజలకు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు
పిల్లలు ఇచ్చిన మామనే స్వయంగా చెప్పిండు. ఏందిరా నాయన 93,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన ప్రాజెక్టుల 1,00,000 కోట్లు ఎట్లా నీది అవుతుందిరా? ఇవాళ గల్లీ లీడర్ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ వరకు ఇదే మాట మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు శరము లేదు ఎట్లా? కానీ తెలంగాణ సమాజానికి ఏమైంది? వాళ్ళు నమ్మిండ్రు, ఇవాళ ఓట్లు వాళ్ళ గుద్దిండ్రు, ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ అనుభవిస్తున్నారు. కేసీఆర్ సార్ ఏడున్నామని చెప్పేసి అడిగే పరిస్థితి ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు, ఆయన కృషి ఎంతకాలం ఉంటుందో కూడా ఆయన తెలియదు. నిన్న మొన్ననే మోడీ గారికి ఏమో చెప్పినని చెప్పిన మనకందరు కూడా ఆయన చదువుకున్న పాఠశాలన్నట చంద్రబాబు నాయుడు అంటున్నట. ఆయన చదువుకున్నదేమో ఏబీపీలా, ఆ తర్వాత సరే డిగ్రీ చేసింది చంద్రబాబు నాయుడు అంటుంట. ఉద్యోగం అట రాహుల్ గాంధీ గారు చేస్తుండట. ఈయన ఓకే అంటే రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి మోడీ గారి దగ్గర పోతాను కూడా సిద్ధంగా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనను చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అర్థమైతలేదు. ఇవాళ మీరు ఎటు పోతున్నారో మీకు అర్థమైతలేదు. ఆయన నిండా ముంచుతాడు ఈ చంద్రబాబు నాయుడు తొత్తు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిండా ముంచుతాడు, తెలంగాణ కూడా ముంచబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు సోయి తెచ్చుకోండి. ఈ తెలంగాణ తెచ్చుకున్నదే రైతుల ఆత్మహత్యల నుంచి, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే ఈ పరిస్థితుల కోసం. దాని నుంచి పుట్టుకొచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఆ ప్రాజెక్టును కాపాడుకుందాం. ఇవాళ మనం అందరం కూడా ఇవాళ ఎన్డీఎస్ఏ చెప్పింది నిపుణుల కమిటీ చేసి ఆ మరమ్మతు చేయండి అని చెప్పింది. ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి? కేవలం ఇది ఒక్కటే, ఎంతసేపు నీ కుట్రబాజీ లెక్కలు బదలాం చేయాలి, బురద అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇవి ఏమి కూడా కావు. కాళేశ్వరం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలంగాణ సమాజానికి అందరికి అర్థమైపోయింది కాళేశ్వరం ఏది, దానికి జరుగుతున్న కుట్ర అనేది కూడా. ఇంకొక మాట ఏంటంటే, ఒక మాట చెప్పాలి లాస్ట్కు, ఇవాళ మేడిగడ్డ దగ్గర ఏదైతే మరి డ్యామ్ మన బ్యారేజ్ కట్టినరో అక్కడి నుంచే ఆంధ్ర వాళ్ళకు కంటగింపు మొదలైంది. వాళ్ళకు జూన్ మాసంలో గోదావరి నది వచ్చేటువంటి నీళ్లు కావాలి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఏ రకంగా మూలకు పడేయాలి, ఈ నీళ్ళని దోరకపోవాలనేటువంటి ఆలోచనలో ఆందోళన ఉన్నారు. దానికి మోడీ గారు తోడైనరు. బంకచర్ల ద్వారా మద్రాసు తీసుకుపోయే ప్రయత్నం ఒక దిక్కు నుంచి చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకుంటే తెలంగాణ సమాజం ఆలస్యం కావచ్చేమో, అబద్ధాలతో ఎప్పటికీ కాలం వెళ్ళదేయలేరు. నిజం ఖచ్చితంగా సూర్యులాగా చీల్చుకొని ముందుకు వస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ పెద్ద మనిషికి ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటూ మరి ఇప్పుడు ఇంత కష్టకాలం వల్ల పెద్ద మనిషి ఉంటాడు. కంచికి పుట్టాడు, కాకి శోకం తీసే కష్టకాలం ఈ కష్టకాలం. మరి ఇంట్లోనే మరి ఇంట్లో పంచాయతీ అవుతుందట, మరి ఇంట్లో కూడా సఖి లేదట. మరి ఈ కష్టకాలంలో ఇంట్లో దాపు ఉండాలిగా. ఇవాళ మీరు లక్షల మంది వచ్చారు, మరి ఇంట్లో కూడా ఉండాలిగా దాపు. మరి ఎందుకని ఈ పంచాయతీ ఉన్నదా? పంచాయతీ ఒడిచిపోయిందా? బిడ్డ వచ్చిందా అయ్యకాడికి? ఇవాళ కూడా ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు సృష్టించారు ఈ తెలంగాణ. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎట్లయితే అబద్ధాలు సృష్టించారో, ఈ పార్టీలో కూడా అంతర్గతంగా ఏదో నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ జనాన్ని ఏదో దిక్కు మలపాలని చెప్పేసి అబద్ధాలతో ఇది చేస్తున్నారు. ఇది రామసాకరి మొగోడే ఉన్నట్టు ఏదో నడుస్తుందని ఎవరేమంటుర్రు? కవితమని అన్నదట, కానీ మాయ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె నోటే ఆమె అన్నదట. నువ్వు అది అంత పచ్చి అబద్ధము. ఆమె ఏంటంటే కొంత అందరినీ అది చేసేది ఉండే అని చెప్పింది కలుపుకొని మీటింగ్లో తప్ప కేసీఆర్ గారిని ఈ పార్టీని ఎప్పుడు కూడా ఏనాడు కూడా వేలెత్తి చూపించిన సందర్భం కవిత గారు కూడా లేరు. కవిత గారు కూడా ఈ రోజు ఈ తెలంగాణ ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్న కుట్రలని భాగంగా ఆమెని అది లోపటేసి ఆమెని మళ్ళీ ఏదో దూరం చేసేటట్టు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పన్నుతున్న కుట్రే తప్ప అది కూడా ఇక్కడ అంతర్గతంగా ఎలాంటి తెలంగాణ పార్టీలో ఎలాంటి ఆలోచనలు లేవు, ఎవరికి కూడా లేవు అని చెప్పేసి మేము బల్ల గుద్ది చెప్తున్నాం. ఇక మరి ఇక పోంగా ఇప్పటిదాకా కొన్ని కోయాగారు ఏమేమి మాట్లాడియో వాడి కడుపులో ఉన్న అమ్మాయి అంతా కక్కినాయి. ఇక మా మనవరాలు కలిసిర్రు, మా అక్క చెల్లెలు కలిసిర్రు. ఇక మరి వీళ్ళతో ఏం బాగోతాము. ఒకసారి ఆడం కూడా మరి ఏమంటారు, ఒకసారి చెవులు వేస్తా. ఏడికైనా వచ్చినాం తల్లి? మేము నల్గొండ నుంచి వచ్చినాము. నల్గొండ బిడ్డవా? మాకు మేము ఏ నియోజకవర్గం? నకరికల్ నియోజకవర్గం. మీ కోయాగ వచ్చిందా? వచ్చింది. లింగయ్య ఉన్నాడు, వచ్చిండు. కాదు లింగయ్య, చిరుమర్తి లింగయ్య వచ్చిండు. ఉన్నాడు. ఆయన పోరాటం ఆయన సాగిస్తున్నాడు. మా పోరాటం మేము చేస్తున్నాం. వ్యాపారి పొద్దుగా లేచి వచ్చిర్రు. మేము 7 గంటలకే వచ్చినాం వీడికి. మరి ఎటు సంగతమ్మా? మరి అంత ఏదో కథ నడిచిందట, 1,00,000 కోట్ల దోపిడాట, మంచి గట్టలేదట, పరీక్షలు చేయలేదట, నాణ్యమైన కట్టడం కాదట, ఓకాడ కట్టబోయి ఓకాడ కట్టిదట. ఏంది బాగోతాం? కాకపోతే ఏ అధికారి కూడా మాకు ఏం వెరకలేదు అయ్యా. అంత మా పెద్ద మనిషికి
మనిషికి ఎరక అని వాళ్ళు చెవులు జాడిస్తూ దులపరిస్తారు. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి పెద్ద మనిషి ఏం చేసిండు ఏం చేసిండు అనేది సగల జనులకు తెలుసు. ఇప్పుడు పెద్ద మనిషి చేసిన త్యాగము ఈడ కండ్లకు కట్టినట్టు కనపడుతుందా లేదా? ఇదంతా దొంగల పరిపాలనలో వాళ్ళు నీరు గార్చే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఏం చేసినా ఏమి వెంటక కూడా పీకలేరు. ఓకే, గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారిని ఏం చేయలేరు. ఎన్ని నినాదాలు చేసినా ఏం చేసినా కూడా ఆయన కింద కాలు గోటికి కూడా సరిపోరని చెప్పి మేము ఏకకంఠంగా చెప్పి ఇది సత్యము నిజం. జై తెలంగాణ. మరి నగరకానికి వెళ్ళి 50 మంది గుంజుకొచ్చినావు. నేను తీసుకొచ్చిన 200 అందరు తీసుకొచ్చిన. మరి వచ్చిన వాళ్ళకి భయం అవుతుంది, రాణిస్తలేరాడ అడ్డుకుంటుండ్రు, భయం అవుతుంది. ఇలా వచ్చిన వాళ్ళకి బువ్వ లింగేనా పెద్ద మనిషి అవసరం లేదు. మా సర్ది మేమే కట్టుకొని వచ్చినాము. మా నినాదం మేమే, మా ఆత్మరక్షణ గౌరవాని కోసం మా సర్ది మేమే కట్టుకొని వచ్చినాము. బస్ కథం, ఎవరు పెట్టని అవసరం లేదు. ఎవరిది మేము కొట్లాడి తెచ్చుకున్నాం. కాదు, వచ్చిన జనాలు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన జనాలు, పైసా పెట్టి తెచ్చుకునే జనాలు కాదు. స్వచ్ఛందంగా కేసీఆర్ మీద అభిమానంతోనే వచ్చిన జనాలు, తెచ్చుకోం మేము, వచ్చిన జనాలు. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో, అంతేనా? అంతే తాత. నర్సయ్య తాత అంటే ఏమనుకుంటున్నావు? ప్రతి ఊర్లో నేను చూడంగానే ఒక తీర్మార్ బీట్ వస్తుంది. ఇక చూసిరా కత్తి కార్తీకమ్మ ఏమనుకొస్తుందో. ఇక ఏం లేదు కానీ ఇక ఇప్పుడు తెలంగాణలో 2 పంచాయతీలు అవుతున్నాయి. ఇటు కాళేశ్వరం పంచాయతీ ఒకటి అవుతుంది, పెద్ద మనిషి కేసీఆర్ ఇంట్లో ఓ పంచాయతీ అవుతుంది. మరి పంచాయతీ ఎట్లా చేస్తావు, ఏంది ఏం కథ? ఇప్పుడు బయట పంచాయతీ కంటే ఇంట్లో పంచాయతీ ఎక్కువ అయిపోయింది. మరి రాంగ పోగా పెద్ద మనిషి అయితే మరి ఇక బీఆర్కే భవన్కి వచ్చిండు. ఈయన మరి ఆడ ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ? అధికారులు ఏమో జబ్బలు జారేసిర్రు, ఎత్తేసిర్రు, కాడెత్తేసిర్రు. ఇక మా చేతులు ఏం లేదు, అంత పెద్ద మనిషి ఆముకుదారి అంతా ఆయనదే కథ అనుకొచ్చిర్రు. మరి కోళ్ళలాగలేమో అన్ని పేనుకొని వచ్చింది, లట అంటుంది నాటిపానం. ఏం చెప్తావు ఇవాళ మా ఏఎన్ఎన్ న్యూస్? ఇగో తాత, నీకు తెలియదు ఏముంది చెప్పు. ఊర్లో పొంటి మొత్తము పెద్ద మనుషులు చూసినా ఎట్లా తిడుతున్నారో అందరికి తెలుసు. మా ఆడోళ్ళు అయితే పొట్టు తిడుతున్నారు. మా తులం బంగారం ఏమాయే, మా 2500 ఏమైనాయి అని అంటున్నారా లేదా? నేను చెప్పుడు ఎందుకు, నీకే తెలియాలి అంతా. ఒక్క మాటలే చెప్పాలంటే ఊరు నుంచి సిటీ దాకా, పట్నం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేవంత్ రెడ్డి మాట్లాడేటిది చూతియా మాటలు అని అంటున్నారు. ఇది నేను కాదు, మా బీఆర్ఎస్ వాళ్ళు కాదు అనేటిది. తెలంగాణ ప్రజలు ఆఖరికి మెల్లమెల్ల పాక్కుంటూ పక్క రాష్ట్రాలలో కూడా మాట్లాడుతున్నారు. అరే అనవసరంగా ఆడ మా కర్ణాటక కూడా గట్లనే చేసినాము, అందరు మాటలు విన్నాము, లొల్లి చేసుకున్నాము, ఆవులపానం బనాయించినారు. ఈడ కూడా గదే అయింది. ఇక మరి ఆనాడు పెద్ద మనిషి ఏమో నేను ప్రాజెక్టులు కృషి చేసుకొని కూర్చొని కట్టిస్తా అని అన్నాడట. ఇక కొన్ని ప్రాజెక్టులు ఎక్కడ దాకానే పక్కేసి పడబెట్టిండట. ఆ ఎస్ఎల్బిసి కథ ఏంది? ఆ పాపం అంతా మీదే అని వాళ్ళు బొబ్బలు పెడుతున్నారు. మరి ఏం చెప్తా వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు? నేను ఒకటి చెప్తా, తెలంగాణ ఒక కళ ఉండే మనకి, 60 ఏళ్ళ కళ. ఎంతో మంది ఓరారిండు, అందరూ చేతులు ఎత్తేసి వెళ్ళిపోయిండ్రు. అటువంటి 60 ఏళ్ళ కళ మన కేసీఆర్ బాపు తీసుకొని వచ్చిండు మనకి. అప్పుడు కూడా ఆయన ఏమన్నారు, గింత పక్కగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు, ఆయన కూడా చేస్తాడా, ఎప్పుడు చూసినా ఫామ్ హౌస్ ఉంటాడు అని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా లేదా? అప్పుడు కూడా మేమందరము మా బాపు చేస్తాడు, ఎందుకంటే ఆయన పట్టు వదలని విక్రమార్కుడు. ఆయన ఈడ డిసైడ్ అయ్యిండు అనుకో, ఎవ్వని మాట వినాడు, కొడితే మాత్రము మైండ్ బ్లాక్ అయ్యేలాగా దిమ్మ తిరిగే లెక్క కొడతాడు. కొట్టే టైం ఇప్పుడు వచ్చింది. 60 ఏళ్ళ కళ మనకు తీసుకొని వచ్చిన మన బాపు మనకి మన రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్టులు చేస్తే బాగుంటుందని నాకు తెలియదా? అంటే కాళేశ్వరం అనేటిది ఆయన ఒక చిన్న పసిబిడ్డ లెక్క. అంటే తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్టు చేస్తే మనకి 45 ఎకరాల భూమికి నీళ్లు వస్తాయి, మనకి అందరికి తాగునీటి సమస్య పోతుంది అని ఆయనకి రకరకాలుగా ఒక థాట్ వచ్చి దాన్ని ఇంచు అంటే మన పెద్ద మనిషికి కాళేశ్వరం అంటే ఇంచు నాకు తెలుసు. మనం పుట్టిన బిడ్డకి ఏడ పుట్టుమచ్చి ఉంటుంది, ఎక్కడ ఏమైంది మనకు తెలియదా? కడుపు నొప్పి అవుతుందా, చెయ్యి నొప్పి అవుతుందా, ఆయనకు అన్నీ తెలుసు. అటువంటి పట్టుకొని అనుమానించి ఈ కమిషన్ పెడుతున్నాడు అంటే ఆ సీతమ్మ తల్లినే
అగ్ని ప్రవేశం చేస్తున్నంత సమానం ఇప్పుడు. అంటే ఇదొట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తల గురించి మాట్లాడతలేం. తెలంగాణ ఆత్మ గౌరవం ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి ఇక్కడ వచ్చి నిలబడతాం. ఇక మరి నేను 14 ఏళ్ళు వనవాసం వెళ్ళినా అయోధ్య రామయ్య, అయ్యో రామయ్య, రామయ్య కన్నా ఈ కన్నీళ్ళు ఈ కష్టాలు ఉన్నాయో లేవో కానీ ఇవాళ పెద్ద మనిషి కేసీ రామయ్యకు చెప్పుకోలేని బాధలు వచ్చినాయి రా. జూను ఎంత కాడి తీసుకొచ్చే ఇంట్లోనే ఫోన్ ట్యాపింగ్, ఇంట్లోనే ఫార్ములా ఈ రేసింగ్ కేసు, ఇంట్లోనే కాళేశ్వరం కథ. ఏంది ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పినావో నేను కూడా ఒకటి చెప్తా. అగ్ని ప్రవేశం చేసిన ఒక సీతమ్మ లెక్క, లంకని గెలిచిన ఒక రాముని లెక్క మా కేసీఆర్ సార్ మచ్చ లేకుండా బయటకు వస్తాడు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్క మాట రాగు. ఇప్పుడు ఏం లేదు కానీ ఇంటోడు ఈకతో కొడితే బయట తోకతో కొట్టినట్టు ఏదో ఇంట్లో పంచాయతీ అవుతుందట. కవితమ్మ కూడా పంచాయతీ పెట్టుకుందట, ఫోన్ లేపుతలేదట, షెడ్ అప్పట ఏది పట్టించుకుంటలేదట. ఏంది గంతలకూలం కాకపోతే అంటే జనాల గుసగుస అది. ఇగో మన హైదరాబాద్ లో కూడా అంటారు చీలుడా అంటే బేలుడా అంటారంట. ఇట్లనే ఉన్నది, అర్థమవుతుందా? ఇప్పుడు అట్లాంటి పంచాయతీ లేదు, అటువంటిది ఏం లేదు. ఎవరికైనా ఆడపిల్లలకి తండ్రి అంటే బాగా ఇష్టం. ఎంత పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి మొగుడు అన్న పోయినా కానీ తండ్రి అంటే మనసులో ఉంటది. అది తెలంగాణ ఆనవాయితీ. తెలంగాణ ఆడపిల్లలు ఎవ్వరైనా అంతే. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు కదా, అందరికి మాయ మాటలు చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి మా ఆడపిల్లలు మోసం చేసి, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మేము చెప్తున్నాం అందరి తరఫు నుంచి, ఏదన్నా ఒక సీఎంకి తిట్లకి ఒక మంచి అవార్డు రావాలి అంటే అది రేవంత్ రెడ్డికే వస్తుంది, యునానిమస్గా వస్తుంది. ఇప్పుడు కాదే, ఇప్పుడు మా మనవరాలు ఊగిరే పోతుర్రా బుర్ర బస్సులలో ఫ్రీ టికెట్ పెంచుతారని ఆయన చెప్పుకుంటుంటే నువ్వేమో ఆడపిల్లలు ఇట్లా అంటారు అట్లా తాత ఆడే ఆడపిల్లలని ఒక్కసారి అడుగు. ఇంతకు ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గౌరవం ఎట్లుండే బస్సులల్లా, ఇప్పుడు మా ఆడపిల్లలకు గౌరవం ఎట్లుంది ఒక్కసారి అడుగు. మేము టికెట్లు పెట్టుకొని మేము నిలబడాలా, మీరు టికెట్ లేకుండా కూర్చుంటారా అని చెప్పి చోరీలు అవుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు గలీజ్గా మాట్లాడుతున్నారు. ఇంతగానం అవుతున్నది. ఒక్కసారి మీ ఛానల్ ద్వారా మా అన్నదమ్ములు అందరి ద్వారా ఒకటే చెప్తున్నాము, నీకు దమ్ము ధైర్యము లేకపోతే తెలంగాణ మీద సోయి ఉంటే 6 గ్యారెంటీలు అమలు చెయ్యి. మా నాయకుడు ఎట్లాంటోడో మాకందరికి తెలుసు. మా శ్రీరామచంద్రుడు బయటికి వస్తాడు మచ్చ లేకుండా. మా శ్రీరామచంద్రుడు రేపు ఏలుతాడు. మాకు మా శ్రీరామచంద్రుడే కావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇది కథ. ఇక మొత్తానికి అయితే ఈ రకంగా ఆంబాయి పోసుకుంటారు, ఎవరు పట్టకు వాళ్ళు. ఇక ఈ కథ నడుస్తుంది. చూద్దాం మరి రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ. మరి ఇలా పీసీ ఘోష్ కమిషన్ ముందర పెద్ద మనిషి ఎప్పటి వరకు ఇక మరి ఆ విచారణలో పాల్గొంటాడు, ఎంతవరకు దాకా ఉంటాడు, మరి పొద్దు దాకా ఉంటాడు అయ్యేది. మరి అగో ఏం ముఖం అప్పుడే శిపముఖం పడ్డది. మరి బువ్వ తిని వచ్చినవా ఉత్తదేనా? పెద్ద మనిషి మీద ప్రేమ ముందే వచ్చినవా, బువ్వ తిని వచ్చినవా? పెద్ద మనిషి కోసం బువ్వ లేకున్నా సరే. మరి ముఖం అంతా శిపముఖం పడ్డది, గుసుకపోయింది. ఏం శిపముఖం కాదు, ఇంకా 10 రోజులు ఉన్నాం. అదేం కాదు, ఎండకు మాకేం ఫరక్ పడది. పెద్ద కథ మీద ఉంది వ్యవహారం. సరే మరి ఇక మరి పెద్ద మనిషి కేసీ రామయ్య బీఆర్కే భవన్కి వచ్చిండు. ఇక మరి ఆడ ఏమేమి అడుగుతుర్రు, ఎట్టటే సంగతి ఏంది ఏం కథ. మరి ఇక బయట కోయిలాకైతే గుండె కడ దడ అంటుంది. అంతేనా? దడ లేదు మాకు, అదురు పుట్టలే, అదురు లేదు, బెదురు లేదు. స్వచ్ఛమైన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవధార. ఆ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఇవాళ కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ ఈ ప్రాంతాలకు నిల్లెచ్చటి. కానీ నిజంగా కూడా కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండ్రు. కానీ మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, చిన్న ఇల్లు కట్టుకుంటే చిన్న పరిస్థితుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 94,000 కోట్లతో నిర్మాణం చేసింది. కానీ ఎక్కడ చిన్న
చిన్న పరి ఆడ సంసారం చేయొచ్చాట చిన్న పరే కాదు అసలు లోపల కూడా ఉందాడ కథ లక్ష కోట్ల దోపిడీ అని ఆ కోయినాకలు పదం మారుతుంటే నువ్వే చిన్న పరి తొర్రాని ఆనాడు రామదాసులు రాముని గుడి కడితే బంధించారు. ఇవాళ మా కేసీఆర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇబ్బంది పెడుతుండ్రు. ఎప్పటికైనా న్యాయం గెలుతుంది మా కేసీఆర్ విజయం. అధికారులు 109 మంది అధికారులు మొత్తం ఆయన మీకే నూకుతున్నారట. మరి కేసీఆర్ అని వ్యక్తి అదే కేసీఆర్ అన్నటువంటి శక్తి. కేసీఆర్ అంటే ఏంది? దేవునితో సమానం ఈ తెలంగాణ ప్రాంతానికి. అయ్యా ఇలా మేము తాగుతున్న నీళ్లు కేసీఆర్ పుణ్యము, మేము బతుకుతున్నది కేసీఆర్ పుణ్యము. మాటలు కాదు, జనాలకు వస్తే తెలుస్తుంది ఎవరేందనేది. బిడ్డ మాటలు కాదు, ఇది చేతలతో చూపిస్తాం. రేపు స్థానిక సంస్థలలో కూడా దెబ్బ కొడితే గువ్వలు వలగాలి కొడుక. ఇది కేసీఆర్ తో పెట్టుకుంటున్నావు బిడ్డ, శక్తితో పెట్టుకుంటున్నావు. యాదించుకో రేవంత్ రెడ్డి. అయితే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ల మధ్యలో పోతేనా ఇక స్థానిక సంస్థలు పెట్టమని రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఊళ్ళల్లో కుంటు పడిపోయింది, ఊళ్ళల్లో అభివృద్ధి కుంటు పడిపోయింది. నీకు రైతు బంధు ఇస్తున్నావు, రైతు బంధు లేదు. రుణమాఫీ ఎవరికి చేసిండు? పెన్షన్ ఇచ్చినవా? ఇప్పటికీ ఒక పెన్షన్ ఇచ్చినవా? తులం బంగారం ఇస్తున్నావు, అది నోరా? హుసేన్ సాగర్ మోరా? అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదే, నువ్వు తీసుకురా. నువ్వు లంక బిందెలు నేను అనుకొని వచ్చినావు. లంక బిందెలు ఉన్నా తెలియదా? ప్రగతి భవన్ లా సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ బంగారు కుండులు ఉన్నాయి బాత్రూమ్లలో, బంగారుతో కట్టిన బాత్రూమ్లు అన్నావు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఇచ్చినావు, అందులోనే కూర్చున్నావు కదా. నువ్వు బంగారు పల్లెంలోనే కూర్చుంటున్నావు కదా, మరి తెలియదా? పోయి చూడలేదా? ఈ పొద్దు నీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, ఈ పొద్దు నీకు తెలియదా? 15,000 రైతు బంధు ఇస్తున్నావు. ఆసరా ఏమైంది? అవ్వకు సర్కారు సరిగా సంస్కారం లేదనే ఆయన ఎత్తేసిండు. అసలు పుట్టకైతే అయితే లేదు, అప్పుడే కూడా సంసారం చేసిపోయారు. ఈ సంసారాన్ని నేను ఇప్పటికీ బయట దేశాలు బాడబెట్టి ఇప్పటికీ 3 లక్షల కోట్ల పైసలకు గుంజుకొచ్చిన పెట్టుబడులు ఉంటుండు. చిన్నగా చేస్తా 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 ఈ గదిలేని సంసారం అయిపోయింది తెలంగాణ అని ఆయన అమ్మాయి. ఉపాధి పని చేసిన 36 పనులు పోతే 2 పనులు ఊసిపోతే పెట్టుకోమా పనులు అన్ని పిల్లలు ఒక పిల్లలు పోతే రిపేర్ చేసేందుకు బదనాం చేసారు. ఎరికేనా బదనాం చేస్తారా? పనులు పోయినాయి, 36 పనులు ఉంటాయి, అలా 2 పనులు పోయినాయి. దాన్ని సర్దిద్దుకోమా డాక్టర్ దగ్గర. నీళ్లు తాగాలంటే 2 కిలోమీటర్లు పోయి ఎత్తుకొని వచ్చి ఒక బిందె నీళ్ళకి 2 కిలోమీటర్లు నడిచిపోయి తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి నల్ల ఇచ్చి, ఆనాడు కేసీఆర్ అన్నాడు 5 ఏళ్ళలో కంప్లీట్ చేసి ఇంటింటికి నల్ల ఇచ్చి ఓటు అడుగుతున్నాడు. ఆడు ధీరుడు మొగోడు, దమ్మున్న మొగోడు ఇచ్చి ఆపోతు ఎలక్షన్లకు వచ్చాడు. తెలుసు కదండి మీకు కూడా. మరి మొత్తానికి అయితే అందాదా అయ్యారా? ఎంతమంది రావచ్చు పిరా అయ్యారా? పెద్ద మంచి చూస్తాను దాదాపుగా 1000 మంది 1,00,000 మంది దాకా వచ్చిండ్రు. ఏర్పడకుంటున్నది. ఎక్కడ అంటే ఎక్కడ చూసినా రోడ్ అంతా జాములు అయిపోతున్నాయి. ఇక్కడికి రాలేకపోతున్నారు. కార్లు గిన్న అన్ని రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. ఇంకొకటి చెప్తా ఉన్నాం, మేము ఒకటే అడుగుతాం, మాది సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ ఎగోమారేనని ఉందని. అయ్యా మాకు ఒక ఎగోమారేర్ ప్రాజెక్ట్ ఉంది, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టు. ఆనాడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనే అన్నాడు. అన్నప్పుడు మేము అడిగినాం, అయ్యా దండం పెట్టి మాకు ఇక మానేరు నింపుమని. అంటే మేము గెలవగానే నింపుతా అన్నాడు. పాదయాత్ర చేసి వచ్చినాం, వచ్చి కాలు మొక్కితే ఏమన్నాడంటే ఈ కుంట కొరకు గీడికి వచ్చిండ్రా అన్నాడు. ఆ దొంగ అప్పుడు రాజశేఖర రెడ్డి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇలా అడుగుతా ఉన్నాం, ఎండాకాలం మానేరు దుంకింది మాది నర్మాల ప్రాజెక్టు. మీ కాళేశ్వరానికి మానేరుకు 500 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. అట్లాంటి ప్రాజెక్టు దుంకించిన గనుడు మా కేసీఆర్. తెలంగాణ తెచ్చిన గనుడు మా కేసీఆర్. కేసీఆర్
కావాలి. సరే ఇక మొత్తానికి అయితే బీఆర్కే భవన్ చుట్టూతా తేనెటీగల మోతోనే మూత మోగిస్తారు కేసీఆర్ అభిమానులు. ఇక చూడాలి మరి విచారణలో ఎప్పటి వరకు ఉంటుంది ఏంది ఏం కదా అనేది కూడా మరి కోళ్ళని కాళ్ళు కట్టుకొని కాళ్ళు కట్టుకొని కన్న రాజ్యాలకు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి వచ్చారు. ఇక మరి వాళ్ళకి బుగ్గేమో షెడ్ కానీ మొత్తానికి అయితే అభిమానం దాటుకున్నారు. చూద్దాం రేపు పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఏం తేలబోతుంది. కేసీరావయ్య కడిగిన ముత్యమోలే బయటకు వస్తుందా లేకపోతే ఇంకేమైనా వ్యవహారం నడుస్తుందా అనేది మరి ముందు చూద్దాం. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, బీఆర్కే భవన్, గడ్డ.